ఉన్నప్పుడే ఎన్నికలు లేవు, కానీ కాంగ్రెస్ లో సీట్ల లొల్లి మాత్రం మొదలైంది. మంత్రి ముఖేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలపై సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గరం అయ్యారు. సిట్టింగ్ ఎంపీని తానుండగా పోటీ చేయడానికి ఆయనెవరంటూ ప్రశ్నించారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన ఈ స్థానంపై కన్నేస్తే చూస్తూ ఊరుకోనని అంటున్న ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. స్థానం నుంచి ఎంపీ స్థానంగా పోటీ చేస్తానంటూ మంత్రి ముఖేష్ తాజాగా చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అంజన్ కుమార్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, వచ్చే ఎన్నికలకు 2 ఏళ్లు ఉన్నప్పటికీ వచ్చే అసెంబ్లీ స్థానానికి సంబంధించి, లోక్సభ స్థానానికి సంబంధించి ఆయన పోటీ చేస్తాననుకుంటే కారణం ఏంటంటే దాని గురించి మీరేమంటారు? ఆయన ఏ విధంగా మాట్లాడినో మతి స్థిమితం లేదా. ఈ ఎలక్షన్స్ అయితే లేవు, సిట్టింగ్ ఎంపీ నేను కాంటాక్ట్ చేయనని ఆయనకు చెప్పినా, నేను మషీరాబాద్తో పోటీ చేస్తాను. వాళ్ళు ఎవరైంది నేను వచ్చి మషీరాబాద్ నిలబడతాడు, నేను సికింద్రాబాద్ వచ్చి కాంటాక్ట్ చేస్తా అంటే, ఆ రోజు ఎవరైతే దత్తాత్రేయ మీద కాంటాక్ట్ చేయమంటే ఎవరు ముందుకు రాలే. ఈ మొగోడు ఏం చేసిండు, మరి ఆ రోజు దత్తాత్రేయ మీద కాంటాక్ట్ చేసేది ఉండే. సిట్టింగ్ మంత్రిని ఓడగొడితే ఆ రోజు ప్రజలందరూ అద్భుతం చేసిండు, జాయింట్ కిల్లర్, మెరికిల్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అట్లా ఉండే వీళ్ళందరినీ కాంటాక్ట్ చేయమన్నారు. ఏమీలందరూ కూడా గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయారు. నేను ఆడ ధైర్యం చేసి గెలిచి 70,000 మెజార్టీతో గెలిచితే ఎంఐఎం క్యాండిడేట్ను పెట్టమని ఆ రోజులలో పెట్టిపించారు. మళ్ళా సెకండ్ టైం నిలబడ్డప్పుడు కూడా ఎంఐఎం దగ్గరకు బతలాడి, సాప్ तुम्हारा कैंडिडेट लगाओ, वहां पर तुम्हारा कैंडिडेट लगा दो, वो बहुत बढ़ जा रहा, बहुत नहीं तो पावरफुल बन जाएगा అని. అది ఎందుకు నియత్ మే ఖతరా, జోలి నియత్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటా? నీకు ఎవరికైనా హాని చేసిందా, నేను ఎవరైనా ఏమైనా అన్నానా? మంచిగా ఉన్న దగ్గరకు వచ్చి చెలగాట మాడితే అది మంచిగా ఉండదు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సీట్ నాది, అది నాదే ఉంటది. ఖబర్దార్ అక్కడ ఎవరైనా వస్తే. ఆరోపణలు చేస్తున్న మంత్రి ముఖేష్ ఆరోపణల వెనక ఎవరైనా పెద్దలు ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు? దీని ఇంకా వాళ్ళ తెలుగుదేశం దేవేందర్ గౌడ్ వీళ్ళ మానమామ తెలుగుదేశం ఉన్నప్పుడు, రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు 2 బేరాలు, హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు బేరాలు చేసుకురు. ఎవరో బీసీలో ఎదుగుతారో వాడిని అంచేయాలి, జైల్లో పాలు చేయాలి. వీళ్ళ డ్యూటీ ఇదే. కోర్టులన్నీ మేము తన్నుకోవాలి, వేరేవాడు ఎదగొద్దు నగరంలో. మంచోడు యాదవులు పవర్ఫుల్, ఇలా జోలిపోతే ఉండదని ఎన్నుపోటు కొడుస్తారు వీళ్ళు. ఈ వివాదాల వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి ముఖేష్ మీరు ఏమైనా సందేశం చెప్పబోతున్నారు? నేను సందేశం చెప్పేది ఇదే, సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ జోలికి వస్తే ఖబర్దార్, తరిమి కొడతాం. మా జోలికి ఎవరు వస్తే ఇది నీ స్థాపించుకున్నట్టు మర్యాద ఉండదు. అది నిజంగా ఉంటే ఓకే. 2014 ఎన్నికలకు సంబంధించి విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మొదలైన ఈ కాంగ్రెస్ అలజడి ఇప్పుడు రాష్ట్ర రాజధానికి చేరింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గం వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని చెప్పేసి సిట్టింగ్ ఎంపీ అంజన్ కుమార్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రమేష్ తో మూర్తి, సాక్షి టీవీ, హైదరాబాద్.